పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు జువలపాలెం తన నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండుబోగుల నాగు జర్నలిస్టులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడేపల్లిగూడెం నుంచి తాను ముఖ్య నేతగా కూడా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు, అటు అధికార పక్ష పార్టీ నేతలు ఎవరైనా సరే మంచి చేస్తే, ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వారి విషయంలో మేము ఎప్పుడు కూడా మా సపోర్ట్ వారికి ఉంటుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తాను మంచి నాయకుడిగా ఎదుగుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గానికి సంబంధించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా అదృష్టం అతి చిన్న వయసులో ఈ తాడేపల్లిగూడెంలో 1981 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నాను. పెద్దలు ఆనాటి మరి తిరుగులేని నాయకుడు ఈల ఆంజనేయులు గారితో పొడి చేస్తంతో నా రాజకీయ నేపథ్యం స్టార్ట్ అయింది. దరిమిల ఈల ఆంజనేయులు గారు, ఈలి సత్యనారాయణ గారు, ఎర్ర నారాయణ స్వామి గారు, బోళ్ళ బులురామయ్య గారు, అటువంటి పెద్దలతో కూడా నేను రాజకీయాల్లో పనిచేస్తాం జరిగింది. దాంతోడుగా ఎటువంటి నాయకులతో అయినా సరే నా యొక్క గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ ప్రజలకి సేవ చేస్తూ సుమారు 45 సంవత్సరాల మట్టి కూడా ఈరోజు వరకు కూడా మరి రాజకీయాల్లో కొనసాగుతూ గౌరవం దక్కించుకుంటూ మీ అందరికీ తెలుసు. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు, రకరకాలు మారుతూ ఉంటాయి, రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఆనాడు టీడీపీలో పనిచేసిన తర్వాత కొన్నాళ్ళు కాంగ్రెస్లో పనిచేసిన, ఇవాళ సుమారు 10 సంవత్సరాల మట్టి వైసీపీలో చేసిన వైసీపీ పార్టీ నుంచి మాత్రం నాకు నేను ఊహించిన స్థాయిలో నాకు గౌరవం దక్కింది. టౌన్ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు చేశాను. అలాగే నా భార్యకి మార్కెట్ యార్డు చైర్మన్గా ఇవ్వటం జరిగింది. అలాగే నాకు అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్గా కూడా ఇవ్వటం జరిగింది. అలాగే బలుసులమ్మ తల్లికి అదృష్టం, నేను ఎప్పుడు కూడా నన్ను ఎవరో బలుసులమ్మ గుడికి ఎవరెవరు మేనేజ్మెంట్ చేసినా ఎప్పుడు కనీసం సీనియర్ పొలిటీషియన్గా కొబ్బరికాయ కొడతా కూడా నన్ను కాకేసిన దాఖలాలు లేవు. అటువంటిది బోర్డు మెంబర్గా నన్ను వేసి ఆనటువంటి పరిస్థితిలో నాకు అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు కల్పిస్తడం జరిగింది. అలాగే ఏ వ్యక్తి వైఎస్ఆర్సీపీ అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి ఈ తాడేపల్లిగూడెం నాయకులు అందరూ కూడా వైసీపీలో ఎప్పుడైతే ఒక నాయకుడి యొక్క ఆధ్వర్యంలో చేరామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే కష్టించి పనిచేస్తూ నాకు అదృష్టం ఏంటంటే ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా నేను అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో నేను నా స్వశక్తితో నిర్మించడం కూడా జరిగింది. అది నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. అయితే జరిగిన పరిణామాలు ఉండే జరుగుతున్న రోజుల్లో ఉన్నాయి రాజకీయాలు వికృత శాస్త్రాలకు వెళ్ళిపోతున్నాయండి. వెళ్ళిపోయినాయి. నిజంగా నాలాగా ప్రజల కోసం పనిచేయాలి, మంచి కోసం పనిచేయాలి, ఉపకారం కోసం పనిచేయాలని అన్నవాడికి బాధ కలిగే రోజులు కూడా వచ్చినాయి. నేను ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం సంబంధించి ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా సరే ఒకటే చెప్తున్నా, రాజకీయం అంటే బాధ్యత. అనేక రకాల మనుషులు వస్తూ ఉంటారు మన దగ్గరికి. ఏదన్నా కుటుంబ వ్యవహారం ఉండొచ్చు, కొడుకు జాబ్ అని ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ సబ్జెక్టులో ఏదైనా ప్రాబ్లం రావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్. ఈ అన్ని సమస్యల మీద నాయకుడిగా ఎప్పుడైతే ఎదిగాడో ఒక వ్యక్తి, ఆ నాయకుడి దగ్గరికి వందలాది మంది వేలాది మంది వస్తూ ఉంటారు. ఎంతో ఉన్నతమైన మనసుతో ఆలోచించి ప్రజలకి సేవ చేసే వ్యవహారాలు చేసుకోవాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పట్టే పరిస్థితులు ఉండకూడదు. అటువంటి నా దురదృష్టం కూడా అనుకుంటున్నాను. అటువంటి పరిస్థితులు కూడా నేను చూశాను. ప్రజలు వస్తే వాళ్ళని పీడిస్తాం కూడా నా కళ్ళతో నేను చూసి, అలాగే మనం మాట్లాడే పరిస్థితులు మౌనంగా కూడా నేను ఉండటం జరిగింది.
ఆ ధర్మంలో నేను ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ 9 నెలలు కూడా మౌనంగా ఉండటం కారణం ఏంటంటే, ఏంటి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఆలోచించి ఆరోగ్యంగా కూడా కొంచెం కుదుటపడి సరే నన్ను గౌరవించిన పార్టీలోనే నేను సేవ చేయాలి అనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెం పట్టణంలో అవనండి, నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు అవనండి, వైఎస్ఆర్సీపీ పరిస్థితులు ఎలాగున్నాయి, ఏం జరుగుతుంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏ నాయకుల్లో లోపం ఉంది అని చెప్పి అధిష్టాన వర్గానికి చెప్పి పార్టీ లోపాలన్నీ సరిచేయండి అయ్యా అని కోరుకుంటా నేను సిద్ధంగా బహుశా ఈ వారంలోనే నేను ముందుకెళ్తా కూడా నిర్ణయం తీసుకున్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాను, నేను నిప్పు కణికలు. నాకు తెలుసుండి ఈ 10 సంవత్సరాల్లో కూడా ఏ కార్యకర్త ఇటువంటి పొరపాటు చేశాడు, ఈ పొరపాటు చేసి ఈ పోలీస్ స్టేషన్ కేసుకి వెళ్ళాడు అన్నది కూడా ఎక్కడా చూడకుండా ముందుకు రావడం జరిగింది. అటువంటి కార్యకర్తలు కూడా కొన్ని సందర్భాల్లో అన్యాయం జరిగినటువంటి వాస్తవం ఈ పార్టీ పట్టణ అధ్యక్షుడు కూడా నేను ఒప్పుకుంటున్నాను. అటువంటి పరిస్థితులన్నీ కూడా భవిష్యత్తులో సరిదిద్ది కార్యకర్తలకి న్యాయం జరిగేటట్టు, ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బంది కలిగేటట్టు అటువంటి నాయకత్వాన్ని కూడా తాడేపల్లిగూడానికి ఇవ్వాలనే అధిష్టానం కూడా నేను స్వయంగా వెళ్ళి కోరుతాను. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఎప్పుడూ కూడా ఈ 10 ఏళ్ళలో నేను ఎప్పుడూ అమరావతి తలుపు తట్టిన పరిస్థితులు నాకు లేవు, ఆ అవసరం కూడా నాకు రాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్తాను, విషయాలన్నీ చెప్తాను, పనిచేస్తాను. అలాగే ఈ మధ్యన కొన్ని వార్తలు కూడా చూస్తున్నాను, ఇక్కడ పత్రికా ప్రతినిధులు ఒక 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళ పత్రికగా ఉండే వాళ్ళ భావాలు ఉండే అన్ని జాగ్రత్తగా ప్రజల్లో ఏం జరుగుతుందన్న తెలుసుకుని వాళ్ళు న్యూస్ చెప్తూ ఉంటారు. దానికి తెలుగుదేశం నాయకుడు నచ్చలేదు, వైసీపీకి నాయకుడు నచ్చలేదు, జనసేన నాయకుడు నచ్చలేదు అని చేత ఏదో మనం అధికారంలో ఉన్నామని ఏదో కేసులు ఇట్టేస్తాం, అవి కూడా ఈ మధ్యలో అక్కడక్కడ వినపడుతుంది, అవి కూడా చాలా తప్పు. ఇది అలాగే నిన్న ఇవాళ ఏదో మాట విన్నారు, ఎక్కడో బిల్డింగ్ కట్టేస్తుంటే ఎవరికి తెలియకోకుండా, ఎమ్మెల్యేకి కూడా తెలియకోకుండా ఓ 25 లక్షలు 30 లక్షలు లాగేశారు. దాన్ని వెంటనే తతంతంగా పెట్టి ఆ ఎమ్మెల్యే కేకలేసి గుట్టలెడ్చి తిప్పుతుంటే ఏమనుకుంటారని చెప్పి ఆ డబ్బు కూడా రిటర్న్ ఇచ్చేసినట్టు తెలిసింది. అటువంటి రోజులు కూడా కావాలి, ఏ పార్టీ అన్నా తర్వాత సంగతే. అటువంటి స్వచ్ఛంగా చేసే స్వచ్ఛమైన మనుషులు కూడా రాజకీయాల్లోకి రావాలి. ఆ భావన ఆ విధానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను ఏంటంటే నేనున్నాను, నాది లారీ ఫీల్డ్, 57 సంవత్సరాల మట్టి లారీ తిప్పుతాను, 65 ఏళ్ల వయసు నాది, 66 ఏళ్ళ మట్టి లారీ, 56 ఏళ్ళ మట్టి లారీ తిప్పుతున్నా. నా తల్లి అంతో నా లారీ అంతే. నాకు ఈ రోజుకి లారీలు ఉన్నాయి, డైలీ 4000 3000 తప్పితే నా స్థాయికి నాకు చాలు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఈ స్థాయికి వచ్చానంటే లారీయే కూడుగుడ్డ. అలాగా ఎవరి స్థాయి వ్యాపారాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయ నాయకుడు ప్రజల జోలికి వెళ్ళకోకుండా ప్రజలకు ఏ కార్యక్రమం వచ్చినా చేసి పెట్టేటట్టు, అలాగే మన కోసం పనిచేసే కార్యకర్తలు ఎన్నో పనులు ఓచుకుని రోజు ఆ 800 900 500 వస్తే ఆ పని మానేసి మన కూడా తిరుగుతున్నాడంటే మరి ఆడిని ఏరా బాబు ఏంటి పరిస్థితి అని కూడా అని చూడాల్సిన పరిస్థితి. నేను విజయనగరంలో చూశాను అటువంటి పరిస్థితులు. ఏరా ఏం చేస్తున్నావు, ఏం చేస్తలేదని మనోడు ఖాళీగా ఉన్నాడండి, అది ఎలా కుదుర్ది, ఎలా పోషించుకోవడం పిల్లలని. విజయనగరంలో ఇంకా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారి దగ్గర చూశాను నేను 88 నుంచి. అంత నిజాయితీగా కార్యకర్తలను చూస్తాం, అది కావాలి. నేను ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ కూడా తిరిగే కార్యకర్తలనే ప్రేమించండి, గౌరవించండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులను చూసి వాళ్ళకు కూడా మీరు సరైనటువంటి బానిస మన కూడా తిరుగుతాడు, మనం చూసి ఎక్కడ భూమి మీద అవుతులేదు అనే పరిస్థితులు దయచేసి లేకుండా అందరినీ కలుపుకుని ప్రతి నాయకుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు సీనియర్టీ ఉంది, నేను చెప్తాకు సరిపోతాను అనుకుంటున్నాను, అంచేత మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.